హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దామండి. ఈరోజు నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ కోసము ఓపెన్గా ఉన్నవి మనకు ఎదురుగా వేసుకోవాలి. క్లోజ్ ఉన్నది మన వైపు ఉండాలండి. ఈ డైరెక్షన్లో మనం వేసుకొని 4 మడతల మీద నేను ఈ యొక్క ఫోల్డింగ్ తీసుకున్నాను. ఓల్డ్ శారీలో మనము ఈ యొక్క లాంగ్ ఫ్రాక్ని చక్కగా ఈజీగా కుట్టుకోవచ్చండి. మరి ఇక్కడ పొడవు నేను 15 ఇంచులు, మనకు యాక్చువల్గా 1 ఇంచు నేను స్టిచ్చింగ్ కోసం అని తీసుకున్నాను. మొత్తం టోటల్గా 16 ఇంచులు పొడవు తీసుకున్నానండి. చూడండి, ఇట్లా 2 ప్లేసెస్లలో మనం మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ అనేది 14 ఇంచెస్ షోల్డర్ని హాఫ్ చేసినట్లయితే 7 ఇంచెస్ మనకు వస్తుంది. 7 ఇంచెస్ నేను ఇక్కడ మన నెక్ వైపు నుండి నేను 7 ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నాను. చంక డౌన్ చేసుకోవడానికి కోసం కూడా మనం షోల్డర్కి ఎంత అయితే వస్తుందో అంతే మనము తీసుకోవాలి. 7 ఇంచెస్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. $35 ఇంచెస్ అండి చెస్ట్ లూజు. 3 ఇంచులు నేను యాడ్ చేసుకున్నాను. అంటే 38.5 ఇంచెస్ని మనం ఇలాగా 4 భాగాలు చేసి చెస్ట్ లూజ్ మనము తీసుకోవాలి. క్వార్టర్ టు 10 ఇక్కడ వచ్చింది, నాకు పావుదప్ప 10 వచ్చిందండి. మనం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము వచ్చేసి 29 ఇంచెస్ ప్లస్ 3 యాడ్ చేసుకుంటే 32 ఇంచెస్ అండి. దాన్ని కూడా మనం 4 భాగాల కింద డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి 8 ఇంచులు వస్తుంది. ఆ 8 ఇంచులకి 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఇంకో ఇంచ్ అయితే నేను టక్స్ కోసము తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకొని మరి ఆ 2 చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపేసి లైన్ గీసేసుకోవడమే. చంకని ఇలాగ రౌండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బోట్ నెక్కి కట్ చేసుకుంటున్నానండి. షోల్డర్ వైపు నుండి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. బోట్ నెక్ కాబట్టి మనం అటువైపు నుండి మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు నేను నెక్ డీప్ బోట్ కదండి, నెక్ డీప్ 3.5 తీసుకొని ఈ విధంగా బోట్ అనేది షేప్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా కోసం స్టిచ్చింగ్ ఇప్పుడు నేను మార్క్ చేసింది ఇంతకు ముందుకు అది కరెక్ట్ ఫిట్టింగ్ వరకు ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకొని, అది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా లోపల ఖర్చుల కోసం అని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా మనం అది కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందామండి. మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్గా ఉంటుంది కాబట్టి 2 దాని లోపలే ఉన్నాయి కాబట్టి మనము నెక్లు ఇప్పుడే కట్ చేయకూడదు. చంక దగ్గర మట్టుకు ఒక 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ వదులుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. మిగతా అంతా సేమ్ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా నెక్ దగ్గర ఒక గుర్తు, ఫిట్టింగ్స్ దగ్గర మనము చిన్నగా కట్ అనేది పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది. ఇక్కడ టక్స్ వేస్తానండి. చూడండి, అది ఫ్రంట్ నెక్, కిందది బ్యాక్ పార్ట్. బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ 9 ఇంచెస్ నేను డీప్ మార్క్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడే నెక్కులు కట్ చేస్తలేను. పై భాగం కట్ చేసేటప్పుడు నెక్కులు కట్ చేసుకుంటాను. ఇక్కడ ఫిట్టింగ్ మార్క్ ఒకటి మనకు బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఒక క్లాత్ 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఎదురువైపు ఓపెన్ ఉన్నాయి, మనకు ఎదురుగా ఉండేటట్టుగా వేసుకోవాలి ఎప్పుడే కానీ. మరి ఇలాగా 4 మడతల మీద నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను.
స్ట్రైట్ ఉండడానికి ఇలాగ నేను ఒక లైన్ గీసుకుంటున్నాను. 11 ఇంచులండి హ్యాండ్ పొడవు. అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు 12 ఇంచులు వస్తుంది. 12 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. అక్కడ నుండి ఒక 3 ఇంచులు డౌన్ మరి చంక దింపడానికి ఒక 3 ఇంచులు నేను తీసుకొని ఈ లూజ్ అనేది 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదండి మనకు చేకుట్టు తర్వాత, దానికోసము ఈ విధంగా 12 ఇంచుల దగ్గర ఒక లైన్, ఈ 3 ఇంచులు డౌన్ చేయడానికి ఒక లైన్ గీసుకొని ఈ ఫిట్టింగ్ కోసం ఏదైతే మనం ఎక్స్ట్రా క్లాత్తో సహా తీసుకున్నామో ఒక క్రాస్ లైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్ అనేది షేప్ చేస్తాను. చూడండి, 11 ఇంచుల దగ్గర నుండి 3 ఇంచులు ఏదైతే మనం డౌన్ తీసుకున్నామో అక్కడికి మనము ఆ క్లాత్ అనేది లైన్ అనేది కలిపేసుకోవాలి. అవసరమైతే మనకు చిన్నగా అతుకులు కూడా అక్కడ పట్టొచ్చు, అంటే డ్రెస్ సైజుని బట్టి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్. ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ అనేది లైనింగ్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది శారీ మొత్తం అండి, ఒకసారి మీకు చూపిస్తాను. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. చీర అంతా కూడా కంప్లీట్ శారీ మొత్తం తీసుకుంటున్నాను ఈ ఫ్రాక్ కోసము. కింద బార్డర్ కూడా ఉంది, రెడ్ బార్డర్. పళ్ళు కూడా రెడ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్లో మనము బాడీ పార్ట్ అనేది తీసుకుందాము. పైన బాడీ భాగము ఈ యొక్క పళ్ళులో నేను కట్ చేస్తానండి. ఈ విధంగా పళ్ళుని సపరేట్ చేస్తున్నాను శారీ నుండి. మనకి ఇటు అటు బార్డర్స్ కూడా ఉంటాయి కాబట్టి గమనించుకోవాలి, చూసుకొని మరి ఆ బార్డర్స్ వేయకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం నిదానంగానే చేసుకోవాలి. శారీస్లలో చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎంత అయితే అవసరమో అంతే నేను ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. చూడండి, ఇటువైపు అటువైపు బార్డర్ ఉంది కదా, మరి ఆ బార్డర్ వేయకుండా ఫ్రాక్లో రాకుండా నేను కటింగ్ చేస్తున్నాను. బార్డర్ వదిలేసి మరి బాడీ పార్ట్ అనేది నేను వేస్తున్నాను. చూడండి, ఇలాగా సరిపోతుందండి. ఒకసారి ఇలా సరిపోతుందా లేదా చూసుకొని వేసుకోవాలి. ఇంకా మనకు సరిపోనప్పుడు కొంచెం బార్డర్ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను తీసుకున్న సైజ్కి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ పార్ట్ అండి. ఈ విధంగా మనకి ఎట్లా ఉందో అట్లా లైనింగ్ దానిపైన వేసేసుకొని పళ్ళు పైన సేమ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం అదేవిధంగా. ఇట్లా మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ అంటే ఎక్కువ సార్లు కట్టుకోవడానికి ఉండవు కదండి. అలాంటి శారీస్లలో మరి మంచిగా పిల్లలకి మనము ఈ విధంగా మంచి ఫ్రాక్స్ మనము రెడీ చేయొచ్చు. ఒక 1/2 ఇంచ్ నేను ఇక్కడ లోతు తీసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ భాగం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్కులు రెండు కూడా కలిపి నేను ఒక్కసారి కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇది బోట్ నెక్, ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ అని ఒక మార్క్ పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది.
ఇప్పుడు బ్యాక్ నెక్ మనము వెనకాల డ్రాప్ నెక్ నేను కట్ చేస్తాను. డ్రాప్ ఏ విధంగా గీసుకుంటానో చూడండి. రెండు కూడా కలిపేసి నేను ఒక్కసారే కట్ చేస్తాను. ఈ ఫ్రాక్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఎట్లా నేను స్టిచ్ చేసినాను అనేది నేను మీకు చూపిస్తానండి. మరి నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు యూస్ఫుల్ ఉంటాయి. మీకు యూస్ఫుల్ ఉండాలనే నేను ఈ యొక్క వీడియోస్ నేను చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీ యొక్క డౌట్స్కి నేను క్లియర్ చేస్తాను. ఈ విధంగా డైరెక్ట్గా నేను డ్రాప్ నెక్ అనేది కట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసము ఈ విధంగా మరి శారీ మిగతా భాగం ఉంటుంది కదా, బార్డర్స్ ఉంటాయి కదా పైనకి కిందకి, ఆ రెండు పార్ట్స్ కూడా నేను ఒక్క దగ్గరికి వేసుకొని నేను ఈ విధంగా తీసుకున్నానండి. ఇట్లా చూడండి, ఇలా ఫోల్డ్ వేసుకుంటే మనకి మళ్ళీ 4 మడతల మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి 2 హ్యాండ్స్, 2 చేతి భాగంలు అనేది మనం ఈ యొక్క క్లాత్ నుండి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను లైనింగ్లో కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ని తీసి ఈ విధంగా ఈ క్లాత్ పైన వేసుకొని ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెడుతున్నాను బయటికి లైనింగ్ క్లాత్. ఎందుకు అనంటే మరి అక్కడ బార్డర్ అనేది ఉంది కాబట్టి బార్డర్ మనకు కనిపించాలి. బార్డర్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటుంది కాబట్టి 1/2 ఇంచ్ నేను లైనింగ్నే బయటకని వేసుకున్నానండి. చూడండి, మనకి జాయింట్స్ పడితే లైనింగ్కి పడతాయి, అంతేగాని మనకు పై భాగంకి పట్టకుండా ఆ విధంగా కొంచెం మనం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఒక చిన్నగా మనం షోల్డర్ పైన ఒక కట్ అనేది కంపల్సరీ మనం పెట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా మరి ఆ క్లాత్ని స్ట్రైట్ చేసేసినట్లయితే మిగతా భాగం అంతా కూడా మనము ఫ్రిల్స్ పార్ట్, కింద పార్ట్, మనం ఫ్రాక్ కింద బాడీ పార్ట్ అయితే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రైట్ చేసేసి మిగతాదంతా కూడా ఇప్పుడు దాదాపుగా మనకి ఒక 1 మీటర్ వరకు మనకు క్లాత్ వెళ్ళిపోయింది. మిగతా 5 మీటర్స్ శారీస్లో ఒక 4 మీటర్ వరకు కూడా మనకి ఈ యొక్క కింద భాగం అనేది ఉంటుంది. ఇదంతా కూడా నేను ఫ్రాక్కి యూజ్ చేస్తాను. ఇప్పుడు కింది ఫ్రాక్ భాగం కోసము మిగిలిన క్లాత్ అంతా కూడా 4 మడతలు వేసుకొని ఈ విధంగా బార్డర్ ఉన్నది. ఇటువైపు మరి 2 వైపులా కూడా బార్డర్ ఉందండి శారీకి. ఒక కింది వైపు నుండి నేను ఇప్పుడు మెజర్మెంట్స్ అనేటివి మీకు చూపిస్తాను టేప్తో. మరి లెంత్ మొత్తం వచ్చేసి 56 షోల్డర్ దగ్గర నుండి కింద మనకి ఫ్లోర్ టచ్ వరకు. దాంట్లో నుండి మనం పై భాగము 15 ఇంచెస్ కాబట్టి 15 మైనస్ చేసుకుంటే 56 మైనస్ 15 చేస్తే 41 ఇంచెస్ మనకి ఫ్రాక్ లెంత్ రావాలండి. 41 మనం కింద బార్డర్ ఉంది కాబట్టి డైరెక్ట్ బార్డర్కి మనం పెట్టేసేయాలి. ఆ 41 అనేది పెట్టి ఈ విధంగా మనము 41ని ఇలా పొడవు తీసుకోవాలి. పెద్దమ్మాయిదే ఈ ఫ్రాక్. ఈ విధంగా చూసుకొని ఒక 1/2 ఇంచ్ మట్టుకు స్టిచెస్ కోసము నేను ఎక్స్ట్రా తీసుకుంటాను. అక్కడ ఇలాగా పైనుండి మరి మనకు ఎక్కువ లేదు, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనము ఇలాగా ఆ లైన్ ఎంత ఉందో ఆ లెంత్ అనేది చూసుకొని ఆ 3 ఇంచులంత క్లాత్ని నేను టోటల్గా నేను కటింగ్ చేసేస్తానండి. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకునే సైడ్ అనమాట. నేను ఈ స్టిచ్చింగ్ కూడా నేను ఈ వీడియో మీకు చూపిస్తాను. ఆ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్, మరి ఫ్రాక్ కింద భాగము, ఫ్రిల్స్ భాగము, మరి బాడీ, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగే ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.